హాయ్ గాయ్స్. సో మన దగ్గర అయితే యూపీఎస్ ఉందన్నమాట. సో యూపీఎస్ మన దగ్గర ఒక పెద్ద బ్యాటరీ అయితే ఉంది. సో ఈ యూపీఎస్లో బ్యాటరీ అనేది డెడ్ అయిపోయిందనమాట. పూర్తిగా వర్క్ కాలేదు. సో ఈ బ్యాటరీ తీసేసాను పనిచేయకుండా అంటే తీసేసి ఈ బ్యాటరీ అయితే ఆ బ్యాటరీ ప్లేస్లో ఈ బ్యాటరీని అడ్జస్ట్ చేద్దామని చెప్పి అయితే నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం మొత్తము ఆ లోపలది తీసి మనం ఈ బ్యాటరీని సెట్ చేద్దాం. సో ఈ బ్యాటరీతో మనం చాలాసేపు అయితే ఇన్వర్టర్ పవర్ని ఎక్కువసేపు అయితే బ్యాకప్ ఇస్తుంది మనకు. సో ఈ వైర్ వచ్చేసి మెయిన్ పవర్ సప్లై అన్నమాట. సో మీరు ప్లీజ్ దయచేసి వినండి, 12 వోల్ట్ నుంచి 220 వోల్ట్ వరకు ఇస్తాం కాబట్టి దయచేసి జాగ్రత్తగా యూజ్ చేయండి. ఇప్పుడు మనం ఒకసారి బోర్డులో అయితే పెట్టి చెక్ చేద్దాం పని చేస్తుంది లేదని. సో మీరు చూడొచ్చు ఆన్ అయితే చేశానమాట, అయితే వర్క్ అయితే కాలేదన్నమాట, పూర్తిగా డెడ్ అయిపోయింది కాబట్టి పని చేయలేదు. సో దీన్ని ఇప్పుడు మనమైతే ఓపెన్ చేసి ఒకసారి ఈ లోపల బ్యాటరీ కనెక్షన్స్ మనము వైర్ కనెక్షన్ చేసి బ్యాటరీ కనెక్షన్ అయితే సెట్ చేద్దాం మొత్తం మనము. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, నేనైతే యూపీఎస్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక మనకు లోపల సో రెడ్ బ్లాక్ వైర్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో అదే మనకు 12 వోల్ట్ బ్యాటరీ కనెక్షన్స్ అనమాట. సో దీని అయితే నేను రిమూవ్ చేసాను, షాక్ సర్క్యూట్ జరగకుండా టైప్ అయితే వేసాను అనమాట. సో మీ దగ్గర ఉన్న వైర్స్ అంటే 3mm ఆర్ 5mm అయితే వైర్ అయితే వాడండి, ఎందుకంటే లావ్ ఉన్న వైర్ అయితే మనం ఎక్కువ యాంప్స్ అయితే వాడతాం కాబట్టి సో అప్పుడు మనకు ఎలాంటి షాక్ సర్క్యూట్ జరగకుండా అయితే మన దగ్గర అయితే ఉంటుందన్నమాట. సో మీరు చూడొచ్చు నా దగ్గర ఎలాంటి వైర్లు అయితే వాడుతున్నానో మీరు చూడొచ్చు, బ్లూ అండ్ బ్లాక్ వైర్లు అయితే నేనైతే యూజ్ చేస్తున్నాను. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఒకసారి, బ్లూ బ్లాక్ వైర్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఈ వైర్స్ని నేను ఆల్మోస్ట్ 4 మీటర్స్ అయితే తీసుకున్నాను అనమాట, 4 or 3 అంతా ఉంటుంది. సో తీసుకొని సో మీరు చూడొచ్చు, సో ఇలా తీసుకొని నేను అక్కడ రెడ్ బ్లాక్ అయితే కనెక్షన్ చేసి మీరు చూడండి ఒకసారి మీకు. సో ప్లీజ్ దయచేసి జాగ్రత్తగా చేయండి అనమాట, ప్రతి ఒక్కరు చేసేవాళ్ళకి, ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం చేయండి. సో మీ దగ్గర ఇలాంటి యూపీఎస్లో ఇవి ఉంటే మాత్రం పడేయకండి. ఒకవేళ మీకు అదృష్టం ఉంటే 12 వోల్ట్ బ్యాటరీ కొనుక్కొని అయితే యూజ్ చేయండి, మనకు పర్ఫెక్ట్ 100% అయితే వర్క్ అవుతుంది అనమాట మన యూపీఎస్ అనేది. సో ఎలాంటి డెడ్ విషయం అయితే కనిపించదు, సో ఇది పక్కా వర్క్ అవుతుంది మనకు. ఇప్పుడు మనము ఆ వైర్స్ని లోపల నుంచి బయటికి తీయాలని ఇప్పుడు మనం హోల్స్ వేసుకోవాలన్నమాట. సో 2 హోల్స్ అయితే వేసుకుంటాను నేను, సాల్డరింగ్ రాడ్ తీసుకొని. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, నేను సాల్డరింగ్ రాడ్తో ఎలా అయితే సాల్డరింగ్ హోల్స్ అయితే పెడుతున్నాను. మీ ఇష్టం, మీకు ఎలా కడితే అలా పెట్టుకోండి. సో నేనైతే 2 హోల్స్ వేసుకున్నాను. సో హోల్స్ వేసుకున్న తర్వాత నేను అయితే వైర్ కనెక్షన్ ఇచ్చేసి నేను దాంతో బయటికి అయితే లాగుతాను అనమాట. వైరింగ్ అనేది లాగేసి మీరు కనెక్షన్ మొత్తం చూడొచ్చు ఒకసారి ఎట్లా కనెక్షన్ చేస్తానో. సో జాగ్రత్తగా చేయండి, ఓకేనా. వీడియోలో మొత్తం చూడండి, అర్థం కాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తున్నాను. సో అక్కడ చెక్అవుట్ చేయండి. సో జాగ్రత్తగా చేయండి, చూడండి ఒకసారి మీకే అర్థమవుతుంది. I've been all around the globe trying to protect your soul. సో మనమైతే కనెక్షన్ ఇచ్చేసాం అనమాట. మీ దగ్గర హీట్ స్లీవ్స్ ఉంటే హీట్ స్లీవ్స్, కానీ టేప్ ఉంటే టేప్ అయితే వేయండి. సో ప్రజెంట్ నా దగ్గర హీట్ స్లీవ్స్ లేవు కాబట్టి నేను టేప్ అయితే యూజ్ చేస్తున్నాను. టేప్తో జాగ్రత్తగా మొత్తం కవర్ చేశాను అనమాట. ఇలాంటి షాక్ సర్క్యూట్ జరగకుండా అయితే మనం జాగ్రత్త పడాలన్నమాట ఇలాంటి కరెంట్ షేర్ దగ్గర. సో అన్న మన వైరింగ్ అయితే కంప్లీట్ చేసాం, మొత్తం అయితే ఫిట్ చేసాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఈ వైర్లు వచ్చేసి మనం 12 వోల్ట్ బ్యాటరీకి అయితే కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఆ బ్యాటరీ వచ్చేసి ఇదే అనమాట. సో ఈ బ్యాటరీ కనెక్షన్ ఇవ్వడం చాలా ఈజీ. సో మన దగ్గర 2 వైర్స్ తీసుకున్నాను నేను, 2 వైర్స్ అంటే చిన్నవి తీసుకున్నాను. సో 1 మీటర్ ఉంటుంది. సో ఆ 1 మీటర్ వచ్చేసి ఆ టర్మినల్స్కి అయితే యాడ్ చేసేసి మన యూపీఎస్ వైర్స్ ఉన్నాయి కదా, సో ఆ యూపీఎస్ వైర్కి అయితే కనెక్ట్ చేసేస్తాను నేను. సో బ్లూ బ్లాక్ వైర్ అయితే కనెక్షన్ చేసి మనమైతే నీట్గా టేప్ వేసుకొని మొత్తం వేసాం అనమాట. ఇప్పుడు మన దగ్గర ఇలాంటి వైర్లు లేవు, ఎక్స్ట్రా వైర్లు. సో ఈ వైర్లు వచ్చేసి కొంచెం బ్యాక్ సైడ్ పెట్టేసుకొని
మనం నీట్గా సర్దుకొని ఒక్కసారి అయితే చెక్ చేద్దాం. సో మనకి ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ వైర్ దాన్ని అయితే టచ్ చేయకండి, ఇప్పుడు షాక్ కొడుతుంది అనమాట. సో దీన్ని జాగ్రత్త పడాలి మనం, ఇలాంటి వైర్ ఇప్పుడు పట్టుకోకుండా, ఎందుకు షాక్ కొడుతుంది. సో ఇప్పుడు మనమైతే యూపీఎస్ని అయితే ఆన్ చేద్దాం, ఓకేనా. సో మీకు అయితే మీరు సౌండ్స్ అయితే చూడవచ్చు. ఇప్పుడు నేను ఆన్ చేసేది, ఓకే. ఒకసారి చెక్ చేద్దాం మనం. సో ఒకసారి దీని అయితే పవర్ అయితే ఆన్ చేద్దాం. సో మనకైతే సక్సెస్గా అయితే ఆన్ అయింది, చూడొచ్చు. సో మీరు చూడొచ్చు. సో ఆన్ అయింది. సో మనమైతే ఛార్జింగ్ పెడదాం. సో దీన్ని అయితే మనం ఆపేసాము, చూడొచ్చు. నేను ఛార్జింగ్, మన బ్యాటరీ ఛార్జింగ్ అన్నమాట ఇది. సో దీన్ని ఆఫ్ చేస్తే ఇప్పుడు ఒకసారి మనం అయితే ఛార్జింగ్ పెడదాం. సో ఫస్ట్ మనం వైర్ ఛార్జింగ్ ఆపేసి ఇప్పుడు పెట్టి ఒకసారి ఆన్ చేద్దాం. దీన్ని అయితే ఆన్ చేయలేదు. సో మీరు చూడొచ్చు, ఛార్జింగ్ అయితే బ్లింక్ అవుతూ ఉంది. సో అంటే ఛార్జింగ్ ఎక్కితే మనకైతే బ్యాటరీకి అయితే సప్లై అవుతుంది అనమాట. సో మీరు చూడొచ్చు, ఛార్జింగ్ అనేది బ్లింక్ అవుతూ ఉంది. సో మనకైతే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. సో గైస్ చూసారు కదా, మనం యూపీఎస్ అయితే మనం అయితే రెడీ చేసేసాం అనమాట. సో మీరు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్న, ప్లీజ్ అన్న. నా దగ్గర నుంచి ఒకటే రిక్వెస్ట్, మీరు అది చేయండి. సో ఇలాంటి కంటెంట్ మన దగ్గర చాలా అయితే వస్తాయి. సో మన ఛానల్ కొత్తగా వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్